ఒక కొత్త స్కామ్ అనేది ఈ మధ్యలో న్యూస్‌లో చూసా. యూపీలో, ఉత్తరప్రదేశ్‌లో ఒక గ్యాంగ్ ఇదొక ఫినాన్షియల్ ఫ్రాడ్. ఏంటంటే ఒక గ్యాంగ్ యూత్‌ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే పూర్ ఉంటారో, డబ్బులు లేకుండా ఉండి, జాబులు లేకుండా, ఏం లేకుండా, లేకపోతే చిన్న చిన్న జాబులు చేసే వాళ్ళందరినీ పట్టుకొని ఇన్సూరెన్స్ చేపిస్తారు ఫస్ట్. చాలా తక్కువ ప్రీమియం ఉన్న ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది కట్టిపిస్తారు. తర్వాత ఆ ప్రీమియం పీరియడ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే వ్యాలిడేట్ అవుతుందో ఇన్సూరెన్స్, అంటే వ్యాలిడేట్ ఏంటంటే, సో ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంకా డబ్బులు వస్తాయి అనే టైంకి ఆ పర్సన్స్ని వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారనమాట. ఎక్కడికో దూరం తీసుకెళ్ళిపోయి సుత్తితోని కొట్టి, తల కొట్టి చంపేసి, ఆ తర్వాత తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసి వాళ్ళ మీద నుంచి వెహికల్ పోనిస్తారు, యాక్సిడెంట్లా ఫ్రేమ్ చేస్తారు. అండ్ వాళ్ళకు వచ్చే ఇన్సూరెన్స్ అమౌంట్లు వీళ్ళు తీసుకుంటారు. ఇది స్కామ్ బయటకు వచ్చింది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక లేడీ ఇన్స్పెక్టర్ ఈ మొత్తం స్కామ్ అంతా బయటికి తీసుకొచ్చింది. అండ్ ఇది అందరికీ ఇన్ఫర్మేటివ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. ఇది యూపీలో జరిగింది. సో యూపీలో జరిగింది కాబట్టి మన దగ్గర జరగదు అంటూ లేదు. సో ఇన్సూరెన్స్ చేయొద్దు అని అన్నాను. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకోండి, కానీ కేర్ఫుల్గా ఉండండి. ఎవరికి ఇస్తున్నాము, ఎవరు చేస్తున్నాము, ఏమంటారు, చేసే వాళ్ళ కంపెనీ ఏంటి, కరెక్ట్ నమ్మొచ్చా లేదా, మధ్యవర్తులను ఎవ్వరు నమ్మొద్దు, ఇవన్నీ చూసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పి పెట్టాలి. ఎవరైతే నామినీస్ పేరు పెడుతున్నారో వాళ్ళందరినీ చూసి పెట్టుకోండి. సో జస్ట్ కేర్ఫుల్ ఉండండి అంతే.